చూస్తున్నాం ఏదైతే షర్మిల తమ పిల్లల పైన ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమైంది. 2019కి ముందు ప్రచారం చేసిన దానిపైన విచారణ లేదు, లేదా తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటిది. సో ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ సంబంధించినటువంటి అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. సో ఇదే అంశం పైన కూడా బాలకృష్ణ ఏమని రియాక్ట్ అయ్యారు. సో ప్రధానంగా ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి తన సోదరి పైన అప్పట్లో ప్రచారం చేశారని చెప్పి జగన్ ప్రస్తావించారు. సో తొలిసారిగా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అంశం పైన బాలయ్య రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఏమంటారు పూర్ణ? శ్రీహరి సుదీర్ఘ కాలం తర్వాత బాలకృష్ణ రియాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ అవకాశవాద రాజకీయాలకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం కుటుంబ సభ్యులను ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఈ వ్యవహారం చూస్తుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక అసలు షర్మిల మీద అసత్య ఆరోపణలు చేస్తుంది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. దాన్ని అసలు ఎవరు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ అన్నింటినీ ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఎందుకంటే షర్మిల అంశాన్ని ఎవరు వాడుకుంటున్నారనే అంశాన్ని కూడా ఆయన చక్కగా అక్కడ వివరించడం కూడా జరిగింది. అయితే దాని మీద వాళ్ళకే అసత్య ఆరోపణల మీద వాళ్ళే స్పందించడం లేనప్పుడు నేనెందుకు స్పందించాలని కూడా ఆయన అనడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక అవకాశంగా, అంటే ఈ వ్యవహారంలో షర్మిలను అలాగే వీళ్ళందరినీ కూడా వీరికి అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే దాదాపు 2019 ముందు జరిగిన ఈ ఘటన మరోసారి తెర మీద రావడంలో అంతరం ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రధానంగా చూస్తే కనుక ఈ 5 సంవత్సరాల్లో, అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్నో పోస్టులు, అంటే షర్మిల మీద కావచ్చు, లేకపోతే వారికి కుటుంబ సభ్యుల మీద ఎన్నో పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ పోస్టుల మీద 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా స్పందించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ వలకపోస్తున్నారు అనేది కూడా ఒక ప్రధానమైన చర్చ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు చూస్తే కనుక ఈ 5 సంవత్సరాల్లో అటు షర్మిల మీద అనేక పోస్టులు, అటు ప్రభాస్దే కానీ లేకపోతే వేరే ఇష్యూస్లో కానీ చాలా మటుకు ట్రోల్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సోషల్ మీడియాలో షర్మిలాని ట్రోల్ చేసినంత విధంగా వేరే ఎవరు కూడా చేయలేదు. అప్పుడు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? అధికారంలో ఉంది కూడా 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అసలు ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి ఇది కానీ తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు అంత ప్రేమ వాళ్ళకపోస్తున్నాడు అనే దాని మీద ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారేది. ఇది కేవలం అవకాశవాద రాజకీయాల కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా అందరిలో ఒక భావన అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ చేసిన బాలకృష్ణ వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే షర్మిల చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు అనేది మాత్రం ఒక స్పష్టత అయితే షర్మిల ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే కనుక అసలు ఈ షర్మిల మీద అసత్య ఆరోపణలు ఎవరు చేస్తున్నారు అంటే గత 5 సంవత్సరాల్లో ఆ మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ అవి కానీ చూస్తే కనుక అవి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారన్న అర్థం వచ్చే విధంగా బాలకృష్ణ కూడా చెప్పడం కూడా జరిగింది. వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. వాటన్నిటిని కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిశ్చితగా మొత్తం కూడా పరిశీలిస్తున్నారని కూడా బాలకృష్ణ తెలపడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ రాజేష్. సో ఇది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో షర్మిల పైన చేసినటువంటి ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఆ పార్టీ నాయకులు లేదా ఆ సోషల్ మీడియా పైన ఏదైతే తప్పుబట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ స్పష్టంగా షర్మిల ఎవరైతే అప్పట్లో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారో గత 5 ఏళ్ల పాలన సమయంలో కూడా ఇలాంటి పోస్టులు కావచ్చు, ఇంతకు మించి చివరికి తన కుమారుడి వివాహానికి ఆహ్వానం పలికేందుకు చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె ధరించిన కట్టు బొట్టు గురించి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం చర్యలు తీసుకున్నారు, ఒక సోదరి పైన నిజంగా ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు మీరు అని చెప్పి చాలా సూటిగా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనిపైన ఏం సమాధానం చెప్తారు, ఏ రకంగా సమర్థించుకుంటారు? తల్లి చెల్లికి సంబంధించినటువంటి అంశం పైన ప్రతిపక్షాలు లేకపోతే మరొకరు రాజకీయం చేయడం కాదు, మీరే చేస్తున్నారు, రాజకీయ అవసరాల కోసమే మేము గుర్తొస్తున్నాం అనేటువంటి అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా షర్మిల